వెల్కమ్ టు హిందీ టైం. ఈ రోజు మనం ఈ వీడియోలో 10th క్లాస్ న్యూ సిలబస్ ఏపీ సిలబస్ బాగా గుర్తుపెట్టుకోండి. 10th క్లాస్ న్యూ సిలబస్ ఏపీ సిలబస్ లో మీరా కే పద్ మీరా అంటే మీరా కే పద్ అనే లెసన్ ని నేర్చుకున్నాము. లెసన్ లో మీకు ఫస్ట్ పోయం యొక్క స్టాంజా అనేది ప్రతి పదానికి తెలుగు మీనింగ్ చెప్తూ నేను లెసన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? వీడియో మొత్తం తప్పకుండా చూడండి. ఫస్ట్ వీడియోని లైక్ చేయండి. మీరు ఒక్కసారి చూడగానే వీడియో మీకు లెసన్ అర్థమైనంత ఈజీగా ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. ఓకేనా? స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ మీనింగ్ చదువుకుందాము. మీనింగ్ చదివితేనే మీకు లెసన్ అనేది అర్థమవుతుంది, లేకపోతే రాదు. చూడండి, వీడియో చూసేటప్పుడు ఒక నోట్బుక్ పెట్టుకొని మీనింగ్స్ రాసుకోండి. ఫస్ట్ మీనింగ్ చదువుకోండి. మీనింగ్స్ వస్తేనే మీకు లెసన్ అర్థమవుతుంది, క్వశ్చన్ ఆన్సర్స్ అర్థమవుతాయి. క్వశ్చన్ ఆన్సర్ అర్థమవుతూనే మీకు ఎగ్జామ్ లో రాయడం అనేది ఈజీగా ఉంటుంది. బై హార్ట్ చేశారో మర్చిపోతారు. దయచేసి ఫస్ట్ మీనింగ్స్ రాసుకోండి, చదువుకోండి. ఓకేనా? స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ మీనింగ్ చూడండి. హరి, హరి అంటే భగవాన్. హరి అంటే ఏంటి నాన్న? ఇక్కడ శ్రీకృష్ణుడు. హరి అంటే హరి భగవాన్, భగవంతుడు. హరి భగవాన్, భగవంతుడు. హరో దూరు, దూర్ కరో అని. హరో దూరు, దూరం చేయుట. హరో అంటే దూర్ కరో అంటే కష్టాల్ని దూరం చేయండి అని. హరో హిందీ మీనింగ్ దూర్ కరో, దూరం చేయుట. జన్ లోగు, ప్రజలు. జన్ లోగు, ప్రజలు. లాజ్ ఇజ్జత్, గౌరవము. లాజ్ ఇజ్జత్, గౌరవము. చీర్ సాడి, చీర. చీర్ సాడి, చీర. నర్హరి నరసింహ, నరసింహ అంటే భగవంతుడు. ఇక్కడ నర్హరి నరసింహ, నరసింహ. శరీర్ శరీర్, శరీరం. శరీర్ శరీర్, శరీరం. గజరాజ్ हाथियों का రాజు, ఏనుగు రాజు. हाथियों का రాజు, ఇక్కడ రాజు అని వస్తుంది. हाथियों का రాజ్, ఏనుగుల రాజు. గుంజర్ హాతి, ఏనుగు. గుంజర్ హాతి, ఏనుగు. లాల్ గిరిధర్, శ్రీకృష్ణ. లాల్ అన్న గిరిధర్, ఇష్టమైన వాళ్ళని లాల్ అని పిలుస్తారు. లాల్ అంటే ఇష్టమైన వాళ్ళని. గిరిధర్ అంటే గిరి పర్వతాన్ని ధరించిన వాడు అంటే ఎవరు? శ్రీకృష్ణుడు. గిరిధర్ శ్రీకృష్ణ, శ్రీకృష్ణుడు. హమారి, హమారి మనది. హంహారి, హమారి మనది. భీర్ పీడ, దుఃఖం. భీర్ అంటే పీడ, దుఃఖం. మీనింగ్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. కంపల్సరీ ఫస్ట్ మీనింగ్స్ నేర్చుకోండి. మీనింగ్స్ నేర్చుకుంటేనే మీకు ఆన్సర్స్ అనేవి ఈజీగా గుర్తుంటాయి. ఇప్పుడు చూడండి, పోయం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా. హరి ఆప్ హరో జన్ రి భీర్. హరి అంటే ఇక్కడ భగవంతుడు. ఆప్ హరో మీరు, దూరం చెయ్యండి. హే భగవంతుడా మీరు దూరం చేయండి. జన్ రి భీర్, జన్ అంటే ప్రజల యొక్క కష్టాలను దుఃఖాలను దూరం చేయండి అని. హరి అంటే భగవంతుడు. హే భగవంతుడు. ఆప్ అంటే మీరు, మీరు అంటే ఇక్కడ భగవంతుడు. హరో దూరం చెయ్యండి. జన్ రి భీర్ ప్రజల యొక్క బాధలను కష్టాలను దూరం చెయ్యండి. ఫస్ట్ లైన్ మీనింగ్ ఏంటిది? హరి భగవంతుడు. ఆప్ అంటే మీరు అంటే ఇక్కడ భగవంతుడు. హరో అంటే దూరం చెయ్యండి. జన్ రి పీర్ జనాలు, జన్ అంటే ప్రజలు, ప్రజల యొక్క కష్టాలను దుఃఖాలను దూరం చెయ్యండి. ద్రౌపది రి లాజ్ రఖి, ద్రౌపది యొక్క గౌరవాన్ని కాపాడిన వాళ్ళు మీరు. ద్రౌపది అంటే సభలో ద్రౌపది యొక్క చీరను లాగుతుంటే వచ్చి ఆ చీరను పెంచుతూ అందరు ఆ సభ అందరి ముందు ద్రౌపది యొక్క గౌరవాన్ని కాపాడిన వాళ్ళు మీరు అంటే శ్రీకృష్ణుడే వచ్చి, మీకు అందరికి తెలిసిన విషయమే, ద్రౌపది చీరను లాగుతూ ఉంటే అతను ఇలా చేతితో చీరని ఇస్తూ ఉంటారు. ఎంత లాగిన చీర అనేది అయిపోదు కదా, ఇంకా సాగుతూనే ఉంటుంది, పెరుగుతూనే ఉంటుంది కదా. అది ఇక్కడ ద్రౌపది రి లాజ్ రఖి. రఖి అంటే ద్రౌపది యొక్క గౌరవాన్ని మీరు కాపాడారు. ఆపు బడాయి చీర్, మీరు చీరను పెంచారు. ఎంత లాగిన చీర ఇంకా 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 వస్తూనే ఉంటది. ఆప్ అంటే ఇక్కడ మీరు, మీరు అంటే శ్రీకృష్ణుడు. ఆపు బడాయో పెంచారు, చీర్ చీరను పెంచారు అంటే ఎంత లాగుతున్నా చీర వస్తూనే ఉంటుంది. శ్రీకృష్ణ ఇలా చేతితో చీరను ఇలా పెంచుతూ ఉండేవారు. కావాలంటే అది ఒకసారి చూసుకోండి. ఆప్ అంటే ఇక్కడ శ్రీకృష్ణుడు. బడాయో చీర్ చీరని మీరు
పెంచారు. ఈ లైన్ లో ఏముంది చూడండి, ద్రౌపది రఖీ లాజ్ రఖీ, ద్రౌపది రీ లాజ్ రఖీ, ద్రౌపది యొక్క గౌరవాన్ని మీరు కాపాడారు. ఆ బడాయో చీర్, మీరు చీరను పెంచారు. బడాయో అంటే పెంచారు, చీర్ అంటే చీరను. ఫస్ట్ లైన్ లో ఏముంది చూడండి, హరి ఆప్ హరో జన్రీ భరి, అంటే మీరు, హరి అంటే హే భగవంతుడు, మీరు కష్టాల్లో ఉన్న కష్టాలను దూరం చెయ్యండి. హరో అంటే చెయ్యండి. జన్ రీ అంటే ప్రజలు, జన్ అంటే ప్రజలు జనాలు, రీ భీర్ అంటే కష్టాలను దూరం చేయండి. హే భగవంతుడా, మీరు కష్టాల్లో ఉన్న వాళ్ళు కష్టాలను దూరం చేయండి. ఏ విధంగా అంటే ద్రౌపది యొక్క గౌరవాన్ని మీరు కాపాడారు. మీరు ద్రౌపది యొక్క చీరను పెంచారు. ద్రౌపది రీ లాజ్ రఖీ, ద్రౌపది యొక్క గౌరవాన్ని మీరు కాపాడారు. ఆప్ బడాయో చీర్, మీరు అక్కడ ఆప్ అంటే శ్రీకృష్ణుడు, బడాయో చీరను పెంచారు. భగత్ కరణ్ రూప్ నరహరి, భగవంతుడు నరహరి యొక్క నరసింహ స్వామి యొక్క రూపాన్ని మీరు ధరియో ఆప్ శరీర్, రూపాన్ని ధరించారు. ఇతను కష్టాలు వచ్చినప్పుడు భగవంతుడు నరసింహ రూపాన్ని ధరించాడు. భగత్ కరణ్ రూప్ నరహరి, భగవంతుడు నరహరి యొక్క ధరియో ఆప్ శరీర్, భగవంతుడు నరసింహ యొక్క రూపాన్ని మీరు ధరించారు. ధరియో అంటే ధరించారు. ఆప్ శరీర్, ఆ విధమైన శరీరాన్ని మీరు ధరించారు. ఈ లైన్ లో ఏముందంటే భగత్ కరణ్ రూప్ నరహరి, అంటే భగవంతుడు నరసింహ రూపాన్ని, ధరియో ఆప్ శరీర్, ఆ రూపాన్ని మీరు, ఆ శరీరాన్ని ధరించారు. నరసింహ స్వామి యొక్క రూపాన్ని మీరు ధరించారు. ఇక్కడ చూడండి, భగత్ కరణ్ రూప్ నరహరి, భగవంతుడు యొక్క రూపాన్ని మీరు, ధరియో ఆప్ శరీర్, ఆ శరీరాన్ని ధరించారు. నరసింహ స్వామి యొక్క శరీరాన్ని అంటే ఆ విధంగా మీరు మారారు, ఆ రూపాన్ని మీరు ధరించారు. ధరియో అంటే ధరించారు, ఆప్ అంటే మీరు, శరీర్ అంటే శరీరాన్ని ధరించి ఏం చేశారు చూడండి. బుఢియో గజరాజ్ రఖియో, అంటే బుఢియో అంటే ముసలి, గజరాజ్, గజరాజ్ అంటే ఏనుగును, ముసలి ఏనుగును మీరు కాపాడారు. ముసలి ఏనుగును కాపాడారు. కఠి గుంజిర్ పీర్, కఠి గుంజిర్ పీర్ అంటే కష్టాల్లో ఉన్న ఏనుగును మీరు రక్షించారు, అంటే ఇక్కడ కాపాడారు అని. పీర్ అంటే ఇక్కడ ఇష్టమైన, కాపాడారు అని మీనింగు. ఇక్కడ చూడండి, బుఢుతో అంటే ముసలి, గజరాజ్ అంటే ఏనుగు, రఖియో కాపాడారు. కటి గుంజీర్ పీర్, కష్టాల్లో ఉన్న ఏనుగును మీరు కాపాడారు కదా. అంటే ఒక్కసారి ఏనుగు అనేది నీళ్ళలో వెళ్తూ ఉంటే అక్కడ పెద్ద ముసలి ఏనుగును మింగేస్తూ ఉంటది. అప్పుడు శ్రీకృష్ణుడు నరసింహ స్వామి యొక్క రూపాన్ని ధరించి వెళ్లి ఆ ముసలిని చంపేసి ఈ ఏనుగును కాపాడుతారు. ఓకే, ముసలి ఏనుగును కాపాడుతారు. అక్కడ పైన ఒక లైన్ లో ద్రౌపదిని రక్షించారు, ముసలి ఏనుగును కూడా మీరు రక్షించారు. దాసి మీరా లాల్ గిరిధర్, మీరు దాసి, మీరాబాయి మీ దాసి, మీరు నా భగవంతుడు. హరో హమారీ పీర్, హరో నా బాధలను కూడా మీరు, ఇక్కడ భీర్ అంటే ఏంటిది, బాధ, కష్టాలు, దుఃఖము, నా దుఃఖాలను కూడా మీరు దూరం చేయండి, నా కష్టాలను కూడా మీరు దూరం చేయండి. ఏ విధంగా ద్రౌపది యొక్క గౌరవాన్ని కాపాడారు, ద్రౌపదిని రక్షించారు, ఇక్కడ గజ ఏనుగును కూడా మీరు రక్షించారు. సేమ్ అలాగనే నన్ను కూడా మీరు రక్షించండి, నా కష్టాలను, నా బాధలను కూడా మీరు దూరం చెయ్యండి అని మీరాబాయి శ్రీకృష్ణుడితో ప్రార్థన చేస్తుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ లైన్ లో మీరాబాయి ఏమంటుందంటే, మీరు కష్టాల్లో ఉన్న ప్రజల యొక్క కష్టాలను దూరం చేయండి, ద్రౌపది యొక్క గౌరవాన్ని మీరు కాపాడారు, ఆవిడ చీరను పెంచారు కదా, అలాగనే నరసింహ స్వామి యొక్క రూపాన్ని మీరు ధరించి ముసలి ఏనుగును, ఇక్కడ ఏనుగుంది చూసారా, ఈ ఏనుగు నీళ్ళలో వెళ్ళిపోతూ ఉంటే ముసలి మింగుతూ ఉంటే ఆ ముసలిని చంపేసి, నరసింహ స్వామి ఎలా అయితే అన్యాయం పైన అటాక్ చేసి చంపుతారో అలా చంపేసి దాన్ని మీరు ఏనుగును కాపాడారు.
అలాగనే నా కష్టాలను కూడా దూరం చేయండి, నేను మీ దాసిని అని మీరాబాయి శ్రీకృష్ణుడితో ప్రార్థన చేస్తుంది. అంటే కష్టాల్లో ఉన్న వాళ్ళని కాపాడే వాళ్ళు మీరే కదా, అలాగనే నేను కూడా కష్టాల్లో ఉన్నాను, నా కష్టాలను కూడా మీరు దూరం చేయండి, నన్ను కూడా రక్షించండి, నన్ను కూడా కాపాడండి, నేను మీ దాసిని అని మీరాబాయి శ్రీకృష్ణుడితో అంటుంది. చూడండి ఇక్కడ బీర్ అంటే మీనింగ్ ఏంటి? కష్టాలు, నా కష్టాలను కూడా మీరు దూరం చెయ్యండి. మళ్ళీ పోయం చదువుతున్న వినండి. హరి ఆప్ హరో జన్రి భీర్. హరి అంటే హే భగవంతుడు, మీరు కష్టాల్లో చెయ్యండి, కష్టాల్లో ఉన్న వాళ్ళ కష్టాలను దూరం చెయ్యండి, రక్షించండి, వాళ్ళను కాపాడండి. భీర్ అంటే బాధలను, కష్టాలను, జన్ అంటే ప్రజలు, ప్రజల యొక్క కష్టాలను దూరం చేయండి. ద్రౌపది రీ లాజ్ రఖి. ద్రౌపది యొక్క గౌరవాన్ని మీరు కాపాడారు. ఆపు బడాయో చీర్. ఆవిడ చీరను పెంచారు, మీరు పెంచి సభలో అవమానం పాలు కాకుండా ద్రౌపదిని మీరు కాపాడారు కదా. భగత్ కరుణ్ రూప్ నర్హరి. మీరు భగవంతుడు నరసింహ యొక్క రూపాన్ని, ధరియో ఆప్ శరీరాన్ని ధరించారు కదా. నరసింహ స్వామి యొక్క రూపాన్ని మీరు ధరించారు కదా. ధరించి ఏం చేశారు? బుడత్ గజరాజ్ రఖియో. ముసలి ఏనుగును కాపాడారు. కటి కుంజిర్ పీర్ అంటే కష్టాల్లో ఉన్న ఏనుగును మీరు ఏ విధంగానైతే రక్షించారో, అంటే ఎవరైతే కష్టాల్లో ఉంటో వాళ్ళని ఏ విధంగా మీరు కాపాడుతారో, కష్టాల్లో ఉన్న వాళ్ళని కష్టాలను ఏ విధమైతే దూరం చేస్తారో, సేమ్ అదే విధంగా నా కష్టాలను కూడా మీరు దూరం చేయండి, నన్ను కూడా రక్షించండి. మీరు నా గిరిధర్ అంటే గిరిధరి పర్వతాన్ని ఎత్తినవారు. హరో, హరో అంటూ దూరం చెయ్యండి. హమ్రీ భీర్, నా బాధలను కూడా మీరు, ఇక్కడ హమారి అంటే మనది, భీర్ అంటే ఏంటిది? కష్టాలు. ఇక్కడ పైన కూడా ఇచ్చాడు భీర్ అనేది, కింద కూడా ఇచ్చాడు భీర్ అంటే కష్టాలను, దుఃఖాలను అని. ఓకేనా? దాసి మీరా లాల్ గిరిధరి. శ్రీకృష్ణుని యొక్క దాసి మీరాబాయి గిరిధరి. హరో, హరో అంటే చెయ్యండి. హమారి పీర్, మా కష్టాలను కూడా దూరం చెయ్యండి అని ఈ పోయంలో మీరాబాయి చెప్తుంది. ఈ పోయంలో ఏమీ లేదు. మీరాబాయి ఫస్ట్ లైన్ లో ఏమంటుంది? ప్రజల కష్టాలను దూరం చేయండి. సెకండ్ లైన్ లో ఏమంటుంది? ద్రౌపదిని మీరు రక్షించారు, ద్రౌపది యొక్క గౌరవాన్ని కాపాడారు. ఎలాగంటే ఆవిడ చీరను పెంచారు సభలో. నెక్స్ట్ మీరు నరసింహ స్వామి యొక్క రూపాన్ని ధరించి ఏనుగును కాపాడారు. ముసలి యొక్క భారం నుంచి ఏనుగును కాపాడారు, రక్షించారు. అంటే ప్రజల్ని రక్షించే వాళ్ళు మీరే, కాపాడే వాళ్ళు మీరే, కష్టాలను దూరం చేసే వాళ్ళు మీరే కదా. అలాగనే నా కష్టాలను కూడా దూరం చేయండి, నన్ను కూడా రక్షించండి, నేను మీ దాసిని అని మీరాబాయి ఇందులో చెప్తుంది. ఓకేనా? వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీరు స్పోకెన్ హిందీ చదివే వాళ్ళైతే మనకి ఎందుకులే అనుకోకుండా 10th క్లాస్ చదివే స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే దయచేసి వాళ్ళకి వీడియోని పంపించండి. లేదా 10th క్లాస్ చదివే వాళ్ళని అవుతేనే మీ ఫ్రెండ్స్ కి కానీ మీ క్లాస్మేట్స్ కి కానీ తప్పకుండా వీడియో షేర్ చేయండి. ఎందుకంటే ప్రతి పదానికి మీకు తెలుగు మీనింగ్ ఉంది. ఓకేనా? చూస్తూనే ఉండండి హిందీ టైం.